వైసీపీలో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణంపై జగన్ ఫుల్ ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. ముందుగా కడప జిల్లాపై ఫోకస్ పెడతారని తెలుస్తోంది. అందులోనూ పులివెందుల నియోజకవర్గంలో మార్పులు జరుగుతున్నట్టు సమాచారం. మొన్నటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, అధికార పార్టీ అవకతవకలకు పాల్పడడం ద్వారానే అక్కడ వైసీపీ ఓడిపోయిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చేయి దాటాయని జగన్ కి తెలుసు. అందుకే అక్కడి నుంచి మార్పులు చేయాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఈ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. పులివెందుల అంటేనే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. అక్కడ రాజకీయ ప్రత్యర్థులు ఎదుర్కోలేని స్థితి ఉంటుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పులివెందులలో మాత్రం వైసీపీ హవా నడుస్తుంది. అటువంటి చోట కూటమి ప్రభుత్వం గట్టిగానే దెబ్బ కొట్టింది. జగన్లో మార్పు అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. ప్రక్షాళన అనేది తన నియోజకవర్గం నుంచే మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పులివెందుల బాధ్యతలను అవినాష్ చూస్తున్నాడు. 2024 ఎన్నికల్లో అవినాష్కి వివేకానందరెడ్డి హత్య కేసులో టార్గెట్ చేశారు షర్మిల. తద్వారా కడప జిల్లాతో పాటు పులివెందులలో ప్రభావం చూపించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమితో ఇది మరింత స్పష్టమైంది. అందుకే ఇప్పుడు అవినాష్ని మార్పు చేస్తారని తెలుస్తోంది. దుష్యంత్ రెడ్డి అనే నేతకు బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అవినాష్ రెడ్డి మాదిరిగా దుష్యంత్ సైతం జగన్ కి సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల మున్సిపల్ చైర్మన్ గా దుష్యంత్ని ప్రకటిస్తారని సమాచారం. అక్కడ బీటెక్ రవి సోదరుడు బరిలో ఉంటాడు. అందుకే దుష్యంత్ని అన్ని విధాలా ఎదుర్కొంటారని నమ్మకం పెట్టుకున్నారు. అవినాష్ రెడ్డికి జమ్మలమడుగు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అక్కడ బలమైన నేతగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన హవా తగ్గించాలంటే అవినాషే కరెక్ట్ అని భావిస్తున్నారు జగన్. జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఈ కీలక మార్పులపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది.